ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు సిగ్గుపరచబడడు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. అవును, ఆయన యందు మనము విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు మనము నమ్మకం ఉంచినట్లయితే మనము ఎంత మాత్రము కూడా సిగ్గుపరచబడే వారిగా ఉండము. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి మర్చిపోవటానికి ఆయన నరుడు కాదు. కాబట్టి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారెంత మాత్రము కూడా సిగ్గుపడేవారిగా ఉండరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజమే, బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల జీవితాలను మనము పరిశీలన చేసినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమాత్రము కూడా వారు సిగ్గుపడిన వారిగా మనము చూడము. ఎందుకంటే వారు ఎవని యందు విశ్వాసం ఉంచుతున్నారు అంటే, వారు ఎవరిలో నిలిచి ఉంటున్నారంటే, వారు ఎవరితో సహవాసము చేస్తున్నారంటే దేవునితో సహవాసము ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు, ఆయన యందు నమ్మకం ఉంచుతున్నారు. కాబట్టి వాళ్ళెంత మాత్రము కూడా సిగ్గుపడినట్లుగా మనము చూడము. వాళ్ళు చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల్లో వారి జీవితాలు ఉన్నప్పటికీ, వ్యతిరేక పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నప్పటికీ వారు ఎంత మాత్రము కూడా సిగ్గుపడిన వారిగా లేరు. దానికి కారణం ఏంటంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచటం, దేవుని యందు విశ్వాసం ఉంచటం, దేవునితో సహవాసము చేయటం. మనము దేవుని యందు విశ్వాసము ఉంచాలి అంటే ఆయనతో మనము సహవాసము చేసేవారిగా ఉండాలి. ఎంత ఎక్కువ సమయము ఆయనతో సహవాసము చేస్తే మనము అంతగా విశ్వాసములో బలపడతాం, మనము అంతగా విశ్వాసములో స్థిరముగా ఉంటాం. కానీ అనేక సందర్భాలలో ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఆయనతో ఎక్కువ సహవాసం చేయలేకపోవటం వల్ల, ఆయనతో ఎక్కువ సంబంధము లేకపోవటం వల్ల మనం అనేక సార్లు మన విశ్వాసములోంచి వైదొలిగిపోయినటువంటి సందర్భాలు కొల్లలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన యందు మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయనతో మనము సహవాసం చేసినప్పుడు మరింత విశ్వాసముగా మనము ఉండగలము. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటామో మనం ఎంత మాత్రము కూడా మనము సిగ్గుపడేవారిగా ఉండము. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము ఆయనకి సాధ్యము. కాబట్టి ఆయన మనల్ని సిగ్గుపరచడు. ఆయన ఆయన సర్వశక్తికి కారణభూతుడు, ఆయనే సర్వ సృష్టికి ఆది సంభూతుడు. కాబట్టి ఆయన యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు మనము నమ్మకం ఉంచినప్పుడు మనము సిగ్గుపడము. ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితము ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, నీ బ్రతుకు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, నీవు ఏ పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావు, ఒక్కసారి ఆయన యందు విశ్వాసం ఉంచు. ఒక్కసారి ఆయన యందు నమ్మకం ఉంచుదాం. ఒక్కసారి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. ఆయనే మన ప్రతి పరిస్థితిని బాగు చేసేవాడు, ఆయనే మన ప్రతి మార్గమును సరళము చేసేవాడు, ఆయనే మన ప్రతి అవసరతల్ని తీర్చేవాడు, ఆయనే మన ప్రతి విషయంలో సహాయము చేసేవాడు. అది ఆత్మ సంబంధ విషయమైన, ఈ లోక సంబంధ విషయమైన, ఏ విషయమైనా సరే ఆయన మనల్ని ఎంత మాత్రము సిగ్గుపరిచేవాడు కాదు. కాబట్టి ఈ వాక్యం మీద విశ్వాసం ఉంచి ఆయనలో నమ్మకంగా విశ్వాసముగా ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.